So good morning to everyone. మనం లాస్ట్ క్లాసెస్ నుంచి పోల్స్ అండ్ రెసిడ్యూస్ మీద క్లాసెస్ చెప్తున్నాం అండ్ సో మెనీ ప్రాబ్లమ్స్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ పోల్స్ అండ్ రెసిడ్యూస్. సో ఈ రోజు ప్రాబ్లమ్స్ కూడా వీటి మీదే ఉంటాయమ్మా. ఫైండ్ ద రెసిడ్యూ ఆఫ్ ఫస్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద రెసిడ్యూ ఆఫ్ z square minus 2z by z plus 1 whole square into z square plus 1. And second point, tangent at each pole. Tangent at each pole. So find the residue of ఈ టూ టర్మ్స్ కి మనము టూ ఫంక్షన్స్ కి మనం రెసిడ్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. రెసిడ్యూని ఫైండ్ అవుట్ చేద్దాం వన్ బై వన్. ఫస్ట్ వన్, let f of z is equal to z square minus 2z by z plus 1 whole square into z square plus 1. సో దీన్ని ఎలా రాయొచ్చు? z square minus 2z by z plus 1 whole square into దీని z square plus 1 కదా, z plus I into z minus y గా రాసుకోవచ్చు. z plus I into z minus I గా రాసుకోవచ్చు. అంటే ఎలా రాసుకోవచ్చు దీన్ని? z square plus 1 అని ఎలా రాయొచ్చమ్మా? z square minus I square గా రాయొచ్చు. I square అంటే -1 కదా, I square అంటే -1 కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1. సో z square plus 1 అవుతుంది. z square plus 1 ని ఇలా రాయొచ్చు, z square minus I square. అంటే a square minus b square లా ఉంది కదా, a plus b into a minus b. Therefore z plus I into z minus I. సో ఈ టర్మ్ ని మనం ఇలా రాయొచ్చు. ఇక్కడ పోల్స్ ఏమవుతాయి? అప్పుడు పోల్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి? డినామినేటర్ని జీరోకి ఈక్వేట్ చేయాలి. డినామినేటర్ని జీరోకి ఈక్వేట్ చేస్తే మనకు పోల్స్ వస్తాయి. సో ఇక్కడ వచ్చేసి డినామినేటర్ z plus 1 whole square, z plus I, z minus I. Therefore denominator is equal to 0. డినామినేటర్ని జీరోకి ఈక్వేట్ చేస్తే పోల్స్ వస్తాయి, మనకు ఆ విషయం తెలుసు. సో ఇప్పుడు మన డినామినేటర్ని జీరోకి ఈక్వేట్ చేస్తే ఫస్ట్ వన్ ఏంటి? z plus 1 whole square is equal to 0. z plus 1 whole square is equal to 0. ఇప్పుడు ఏమవుతుంది? z is equal to ఎంత? -1. అంటే z plus 1 is equal to 0, z is equal to -1. z is equal to -1, this is a order 2. z is equal to -1 is a pole of a f of z of order 2. Of order 2. Next z plus I. z plus I is equal to 0 kada. So z plus I is equal to 0 అయితే z is equal to ఎంత అవుతుంది? -i అవుతుంది. -i. Next z minus I is equal to 0. z minus I is equal to 0 అయితే z is equal to I అవుతుంది. Therefore the poles are -1 I minus I. But here I and minus I are simple poles. I and minus I are simple poles. ఎందుకంటే ఇక్కడ ఆర్డర్ 1 ఉంది చూడండి, ఇక్కడ ఆర్డర్ 1 ఉంది కాబట్టి ఈ టూ పోల్స్ అనేవి సింపుల్ పోల్స్. సో ఇక్కడ z is equal to -1 is a pole of order 2. Of order 2. ఓకే, అదే రాసాం. పోల్స్ ఆఫ్ f of z are -1 I minus I. So you can observe that -1 is a pole of order 2 and the poles minus and I are of the order 1. Therefore they are simple poles. మనకు ఆర్డర్ అడిగినప్పుడు ఫార్ములా ఏంటి రెసిడ్యూకి? రెసిడ్యూ ఆఫ్ f of z at z is equal to a is equal to 1 by m minus 1 factorial into limit z tends to a d to the power of m minus 1 by dz to the power of m minus 1 into z minus a whole power m into f of z. into f of z. ఇదేంటంటే మనకు ఆర్డర్ ఇచ్చినప్పుడు సింపుల్, అంటే సింపుల్ పోల్ కాకుండా ఆర్డర్ 2, 3, 4 అండ్ సో ఆన్ ఇచ్చినప్పుడు ఈ ఫార్ములాని యూజ్ చేస్తాం. సో ఈ ఫార్ములా ఏ పోల్కి యూజ్ చేయాలి? -1కి యూజ్ చేయాలి. అంటే అప్పుడు ఆర్డర్ 2 కాబట్టి ఆర్డర్ 2 కావాలి. అంటే ఇక్కడ హియర్ a is equal to -1. a is equal to -1 and order m is equal to 2. m is equal to 2. ఇది కంపల్సరీగా మెన్షన్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మనం సబ్స్టిట్యూట్ చేసామనుకోండమ్మా ఏమవుతుంది? రెసిడ్యూ ఆఫ్ f of z, z is equal to -1 is equal to 1 by m అంటే 2 కదా, 2 minus 1 factorial into limit z tends to -1 d to the power of 2 minus 1 by dz to the power of 2 minus 1 into
z+1 హోల్ స్క్వేర్ ఇంటూ ఎఫ్ ఆఫ్ జెడ్. ఇలా మనం ఫార్ములాలో మనం దీన్ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఇలా మనం ఫంక్షన్ ఇచ్చినప్పుడు డినామినేటర్ని 0కి ఈక్వేట్ చేసుకుని ఫస్ట్ పోల్స్ను ఫైండ్ అవుట్ చేయాలి. చేసిన తర్వాత ఆ పోల్స్లో సింపుల్ పోల్స్ ఏమైనా ఉన్నాయా, ఆర్డర్స్ ఏమైనా ఉన్నాయో కూడా చెక్ చేసుకోవాలి. సో సింపుల్ పోల్స్కి సింపుల్ పోల్స్ ఫార్ములా వేయాలి. ఆర్డర్ ఇచ్చినప్పుడు ఆర్డర్స్కి సంబంధించిన ఫార్ములాస్ వేసి మనం చేయాల్సి వస్తుంది. ఓకే, సో ఇక్కడ చూడండి సబ్స్టిట్యూట్ చేసాం, మొత్తాన్ని సబ్స్టిట్యూట్ చేస్తాం. సబ్స్టిట్యూట్ చేస్తే లిమిట్ z tends to -1 d/dz ఆఫ్ z² - 2z/z² + 1 వస్తుంది. ఎలా వస్తుందంటే యాక్చువల్లీ z+1 హోల్ స్క్వేర్ ఇంటూ ఎఫ్ ఆఫ్ జెడ్ కదా. యాక్చువల్గా మనకి ఎఫ్ ఆఫ్ జెడ్ ఏంటంటే మనకు ఇక్కడ z+1 హోల్ స్క్వేర్ ఇంటూ ఎఫ్ ఆఫ్ జెడ్. ఎఫ్ ఆఫ్ జెడ్ ఏంటి మనకు z² - 2z by z+1 హోల్ స్క్వేర్ ఇంటూ z² + 1. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ టర్మ్స్ క్యాన్సిల్ అయిపోయి రిమైనింగ్ టర్మ్ ఏంటి z² - 2z/z² + 1, z² + 1 మిగులుతుంది అనమాట. సో దీన్ని మనం ఏం చేయాలంటే ఇప్పుడు u/v చేయాలి. ఫార్ములా ఏంటి u/v. u/v చేయాలంటే మన ఫార్ములా ఏంటి, u/v ఫార్ములా ఏంటి మనకు డెరివేటివ్ ఆఫ్ u/v. ఫార్ములా ఏంటమ్మా మనకి ఇప్పుడు v ఇంటూ du మైనస్ u ఇంటూ dv బై v². ఇది ఫార్ములా. సో మనకి ఇక్కడ హియర్ u ఈజ్ ఈక్వల్ టు z² - 2z. ఇదేంటంటే u/v. సో ఇక్కడ ఏమవుతుంది u ఈజ్ ఈక్వల్ టు z² - 2z, v ఈజ్ ఈక్వల్ టు z² + 1. సో ఫార్ములా అప్లై చేద్దాం. v ఇంటూ v ఏంటి ఇక్కడ z² + 1 ఇంటూ du అంటే ఏంటి డెరివేషన్ ఆఫ్ దిస్ వన్, డెరివేషన్ ఆఫ్ న్యూమరేటర్. న్యూమరేటర్కి డెరివేషన్ చేస్తే ఎంత z² కి 2z -2z కు -2 మైనస్ u ఇంటూ u అంటే z² - 2z ఇంటూ సో du అంటే డినామినేటర్ చేయాలి. డినామినేటర్ చేస్తే ఎంత వస్తుంది 2z + 0 అంటే 2z బై v². v² అంటే z² + 1 హోల్ స్క్వేర్, z² + 1 హోల్ స్క్వేర్. ఇదంతా మనకి ఏంటంటే ఫార్ములా అప్లై చేస్తాం u/v ఫార్ములా. దీన్ని సింప్లిఫై చేసి -1 సబ్స్టిట్యూట్ చేసినా ఇలానే -1 సబ్స్టిట్యూట్ చేసినా కూడా నో ప్రాబ్లం. సో ఇక్కడ ఏంటంటే z² ప్లేస్లో -1 సబ్స్టిట్యూట్ చేశారు అంటే లిమిట్ సబ్స్టిట్యూట్ చేశారు. లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే z² అంటే -1 హోల్ స్క్వేర్ అంటే 1 ప్లస్ అక్కడ ఎంత ఉంది 1 ఇంటూ 2z అంటే 2 ఇంటూ -1 అంటే ఏమవుతుంది అక్కడ -2 అక్కడ మళ్ళీ -2 ఉంది మైనస్. సో ఇంకా నెక్స్ట్ టర్మ్ ఏంటి z² అంటే మళ్ళీ 1 -2z అంటే ఏమవుతుంది ఇక్కడ +2 అవుతుంది అంటే z ఈజ్ ఈక్వల్ టు -1 కదా. సో కాబట్టి 1 + 2 అవుతుంది. 2 ఇంటూ z అంటే -2 అవుతుంది అంటే z ఈజ్ ఈక్వల్ టు -1 కాబట్టి బై z² అంటే 1 + 1 హోల్ స్క్వేర్. ఓకే, ఇలా వస్తుంది. సో ఇలా వచ్చినప్పుడు ఇది ఏమవుతుందమ్మా -2 ఇంటూ -2 అంటే -4, ఇక్కడ 2 -4 ఇంటూ 2 అంటే -8. ఇక్కడ ఏమవుతుంది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 ఇంటూ 2 6, 3 ఇంటూ 2 6 బై 2 కదా, 2² అంటే 4. సో ఇక్కడ ఎంత వస్తుంది ఇప్పుడు -2/4 వస్తుంది. -2/4 అంటే -1/2 ఇలా మనం అక్కడ డైరెక్ట్గా ఏంటంటే డెరివేషన్ చేసిన తర్వాత డైరెక్ట్గా లిమిట్ అప్లై చేస్తారు. మనం కావాలి అంటే దాన్ని సింప్లిఫై చేసుకొని కూడా వేసుకోవచ్చు. సింప్లిఫై చేసుకొని వేసుకున్నా కూడా సేమ్ ఆన్సర్ వస్తుంది, వేరే ఆన్సర్ ఏమీ రాదు, సేమ్ ఆన్సరే వస్తుంది. ఓకే,
కాబట్టి ఇక్కడ మనం ఆల్రెడీ డెరివేషన్ చేసేసాం కాబట్టి లిమిట్ అప్లై చేసుకోవచ్చు. లిమిట్ అప్లై చేసుకుంటే మనకు ఆన్సర్ ఎంత వచ్చింది -1/2. దిస్ ఈస్ ద రెసిడ్యూ ఆఫ్ పోల్ z ఈజ్ ఈక్వల్ టు -1 ఆఫ్ ఆర్డర్ m. సో ఆర్డర్ m ఉన్నప్పుడు అంటే ఇక్కడ హియర్ ఆర్డర్ ఈజ్ ఈక్వల్ టు 2. సో ఆర్డర్ m ఉన్నప్పుడు ఆర్డర్ 2 ఉన్నప్పుడు ద రెసిడ్యూ ఆఫ్ ద పోల్ -1. సో ఇలా ఆర్డర్ ఇచ్చినప్పుడు మనం ఫైండ్ అవుట్ చేస్తాం. అలా కాకుండా సింపుల్ పోల్ ఇచ్చారనుకోండి అమ్మా, సింపుల్ పోల్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, సింపుల్ పోల్ ఇచ్చినప్పుడు ఫార్ములా ఏమవుతుంది, రెసిడ్యూ ఆఫ్ f of z at z is equal to I is equal to limit z tends to I z minus I f of z. This is the formula. That means I అంటే ఇక్కడ a. సింపుల్ పోల్ కి ఫార్ములా ఏంటంటే రెసిడ్యూ ఆఫ్ f of z at z is equal to a is equal to limit z tends to a z minus a into f of z. సో ఇక్కడ మనం i మైనస్ ఐ కాబట్టి డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసాం అంతే. దిస్ ఈస్ ద సింపుల్ పోల్కి ఫార్ములా. అదేంటంటే సింపుల్ పోల్కి ఫార్ములా అవుతుంది. ఓకే, సో సింపుల్ పోల్కి ఫార్ములా రాసాం. సింపుల్ పోల్కి ఫార్ములా రాసిన తర్వాత మనకి ఏంటంటే 3 పోల్స్ ఉన్నాయి ఇక్కడ. మనకి ఇక్కడ ఏంటి 3 పోల్స్ ఉన్నాయి. ఏంటది, ఒకటేమో -1 is ఆఫ్ ఆర్డర్ 2 అండ్ i minus i ఆర్ సింపుల్ పోల్స్. సో ఇప్పుడు ఏంటంటే సింపుల్ పోల్ చేసాం. సింపుల్ పోల్ ఏంటి, లిమిట్ z tends to I f of z. దిస్ ఈస్ ద f of z. సో లిమిట్ అప్లై చేసాం. లిమిట్ అప్లై చేస్తే ఎంత వస్తుంది, z స్క్వేర్ అంటే i స్క్వేర్ మైనస్ 2i బై z అంటే i ప్లస్ 1 హోల్ స్క్వేర్, i ప్లస్ i అంటే 2i. ఓకే, i స్క్వేర్ అంటే -1, i స్క్వేర్ అంటే -1 మైనస్ 2i, i స్క్వేర్ అంటే -1 మైనస్ 2a అంటే మైనస్ కామన్ తీస్తే ఏమవుతుంది 1 + 2i అవుతుంది, 1 + 2i అవుతుంది. సో ఇక్కడ క్యాల్కులేషన్ పార్ట్ చూద్దాం. i స్క్వేర్ అంటే -1 మైనస్ 2i బై i ప్లస్ 1 హోల్ స్క్వేర్ అంటే దట్ మీన్స్ i స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 2i ఇంటూ 2i ఇక్కడ 2i. సో న్యూమరేటర్లో మనం మైనస్ కామన్ తీస్తే ఎంత వస్తుందమ్మా, మైనస్ ఆఫ్ 1 ప్లస్ 2i బై ఇక్కడ i స్క్వేర్ అంటే -1, i స్క్వేర్ అంటే -1 + 1 క్యాన్సిల్ అయిపోయింది. క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ ఏ టర్మ్ మిగులుతుంది 4i స్క్వేర్ మళ్ళీ i స్క్వేర్ అంటే ఎంత వస్తుంది -1, i స్క్వేర్ అంటే -1 కదా. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ప్లస్ అయిపోయి ఇక్కడ టర్మ్ ఏం మిగులుతుంది 1 + 2i బై 4, 2i బై 4. సో దిస్ ఈస్ ద ఆన్సర్ అవుతుంది. ఓకే, అర్థమవుతుందా. i స్క్వేర్ ఉన్న చోట -1 సబ్స్టిట్యూట్ చేసాం. -1 మైనస్ 2i న్యూమరేటర్లో మైనస్ కామన్ తీసినప్పుడు ఏమవుతుంది 1 + 2i అవుతుంది. సో డినామినేటర్లో ఇక్కడ i స్క్వేర్ అంటే -1 + 1 క్యాన్సిల్ అయిపోయింది. సో 2i ఇంటూ 2i అంటే 4i స్క్వేర్ అంటే మళ్ళీ i స్క్వేర్ అంటే -1. ఇక్కడ ఆల్రెడీ హియర్ ఆల్సో అనదర్ మైనస్. సో therefore మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్. therefore 1 + 2i బై 4. ఓకే, నెక్స్ట్ పోల్ ఏంటి, z ఈజ్ ఈక్వల్ టు -i. సో హియర్ 3 పోల్స్, వన్ ఆఫ్ ద -1 అండ్ నెక్స్ట్ z ఈజ్ ఈక్వల్ టు i. ఆ పోల్కి చేసాము. ఇప్పుడు z ఈజ్ ఈక్వల్ టు -i అంటే లిమిట్ z tends to -i z plus i into f of z. therefore f of z సబ్స్టిట్యూట్ చేసాం. మళ్ళీ z స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు z ఉన్న చోట ఏం ఉంచాలి -i ఉంచాలి. z ఉన్న చోట -i ఉంచాలి. ఇప్పుడు -i హోల్ స్క్వేర్ -2 ఇంటూ -i అంటే +2i బై z ఈజ్ ఈక్వల్ టు -i ప్లస్ 1 హోల్ స్క్వేర్ -i -2i ఇక్కడ ఏంటి ప్లస్ i స్క్వేర్ అంటే ఎంత -1. సో న్యూమరేటర్లో ఎంత వస్తుంది 1 - 2i వస్తుంది. సో దీన్ని క్యాలిక్యులేషన్ చేస్తే ఎంత వస్తుందమ్మా, i స్క్వేర్
I square అంటే -1 ప్లస్ 2y బై ఇక్కడ ఎంత వస్తుంది మైనస్ ఐ ఏ స్క్వేర్ అంటే ఐ స్క్వేర్ కదా మైనస్ ఐ హోల్ స్క్వేర్ అంటే -1 ప్లస్ బి స్క్వేర్ అంటే +1 మైనస్ 2y ఫార్ములా ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా కదా అది మైనస్ 2y ఇంటూ మైనస్ 2y. సో ఇక్కడ -1 +1 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ -2y అంటే +4i స్క్వేర్ +4i స్క్వేర్ అంటే ఏమవుతుంది ఐ స్క్వేర్ -1 కదా సో మళ్ళీ -4 వస్తుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ -1 ప్లస్ 2i by -4. So this is the residue of 4 z is equal to -i. z is equal to -i అయినప్పుడు this is the residue and z is equal to i అయినప్పుడు మనం ఇందాక కూడా రెసిడ్యూ చూసాం. అండ్ ఆర్డర్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలి సింపుల్ పోల్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలో మనం ఇప్పుడు చూసాం. సింపుల్ పోల్ ఇచ్చినప్పుడు ఎవరైనా అంటే ఒక క్వశ్చన్లో సింపుల్ పోల్స్ ఉంటాయి ఆర్డర్స్ ఉన్న పోల్స్ ఉంటాయి. సో ఒక్కొక్క పోల్కి ఒక్కొక్క ప్రొసీజర్ మనం ఫాలో అవుతూ ఉండాలి. ఏ ప్రొసీజర్కి ఏ పోల్ ఎలా ఉంటుంది దాని ఆర్డర్ని బట్టి మనము ప్రొసీజర్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఫాలో అవ్వాలి. ఓకే సో దిస్ ఈస్ ద ఫైండ్ ద రెసిడ్యూ ఆఫ్ ద గివెన్ ఫంక్షన్ అన్నప్పుడు ఇలా ఫస్ట్ పోల్స్ ఎలా ఫైండ్ అవుట్ చేసుకోవాలి డినామినేటర్ని 0కి ఈక్వేట్ చేసుకోవాలి. డినామినేటర్ని 0కి ఈక్వేట్ చేసుకోవాలి. ఈక్వేట్ చేసుకొని పోల్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే సెకండ్ బిట్ ఇందులోనే సెకండ్ బిట్ ఏంటి లెట్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు టాన్ జెడ్. సో టాన్ జెడ్కి రెసిడ్యూ కనుక్కోమన్నాడు. ఫస్ట్ టాన్ జెడ్కి రెసిడ్యూ కనుక్కోవాలంటే ఫస్ట్ మనకు పోల్స్ కావాలి కదా. సో పోల్స్ కోసం మనం టాన్ జెడ్ ఎలా రాయొచ్చు సైన్ జెడ్ బై కాస్ జెడ్. అంటే ఇప్పుడు మనం పోల్స్ని ఫైండ్ అవుట్ చేయాలంటే డినామినేటర్ని 0కి ఈక్వేట్ చేయాలి. ఇక్కడ డినామినేటర్లో ఏముంది కాస్ జెడ్ ఉంది. therefore we want to find poles of cos z we equate to poles of tan z కావాలంటే now we equate to cos z is equal to 0. poles of f of z are given by cos z is equal to 0. సో ఇక్కడ cos z ఎక్కడెక్కడ 0 అవుతుంది cos z కి z కి ఏ వాల్యూ ఇచ్చినప్పుడు cos z 0 అవుతుంది. అంటే 2n + 1 into π/2 ఈ వాల్యూ ఇచ్చినప్పుడు ఇక్కడ 0 అవుతుంది. వేర్ n is equal to 0, 1, +or -1 +or -2 +or -3 and so on. అంటే కావాలంటే మీరు ఒకసారి సబ్స్టిట్యూట్ చేసుకోండి. 0 సబ్స్టిట్యూట్ చేశారనుకోండి అమ్మా 0 + 1 into π/2 అంటే π/2 z is equal to π/2 cos π/2 0 cos π/2 0. 1 సబ్స్టిట్యూట్ చేశారనుకోండి 2 into 1 2 2 + 1 3 3π/2. సో z is equal to 3π/2 3π/2 సబ్స్టిట్యూట్ చేయండి. cos 3π/2 is equal to 0 cos 3π/2 is equal to 0. Therefore here z is equal to 2n + 1 into π/2 where n is equal to 0 +or -1 +or -2 and so on. బట్ ఇక్కడ మీరు అయితే ఇక్కడ ఏంటంటే ఈ పోల్స్ అన్ని కూడా సింపుల్ పోల్స్. ఈ పోల్స్ అన్ని కూడా సింపుల్ పోల్స్. ఎక్కడ వీటికి ఆర్డర్స్ ఉండవు ఎక్కడ ఆర్డర్ ఉండదు. దీస్ ఆర్ సింపుల్ పోల్స్. సో సింపుల్ పోల్ ఇచ్చినప్పుడు మనం రెసిడ్యూని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి సింపుల్ పోల్ ఇచ్చినప్పుడు మనము రెసిడ్యూని ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే సో చూడండి డినోటింగ్ ఈచ్ పోల్ బై ఏ అంటే చాలా పోల్స్ ఉన్నాయి కదా +or -1 +or -2 +or -3 2n + 1 into π/2 అంటే ఇంకా n ప్లేస్లో ఒక్కొక్క వాల్యూ పెడుతున్నప్పుడు మనకు ఒక్కొక్క టర్మ్ ఒక్కొక్క వాల్యూ వస్తుంది జెడ్ వాల్యూ. సో ఈ జెడ్ వాల్యూని సమ్ ఏ అనుకోమన్నారు సమ్ ఏ అని అనుకోమన్నాం. సో ఏమవుతుంది ఇప్పుడు డినోటింగ్ ఈచ్ పోల్ బై ఏ వీ హ్యావ్ residue of f of z at z is equal to a. This is the residue of simple pole. Residue of simple pole is equal to limit z tends to a z minus a into f of z. Okay. ఇప్పుడు ఏని సబ్స్టిట్యూట్ చేద్దాం. f of z అంటే ఎంత sin z by cos z. sin z by cos z. లిమిట్ని అప్లై చేద్దాం. లిమిట్ని అప్లై చేస్తే z minus a 0 అయిపోయింది. z minus a 0 అయిపోయింది. సో ఇక్కడ z మైనస్ సి అంటే న్యూమరేటర్ 0 అయిపోయింది. డినామినేటర్ z ఏ అంటే ఇక్కడ ఏంటి ఇందాక మనం చూసిన వాల్యూస్ 2n + 1 into π/2 అంటే డినామినేటర్ కూడా 0నే. ఏ వాల్యూ పెట్టినా డినామినేటర్ 0. మనం లిమిట్ అప్లై చేస్తే న్యూమరేటర్ 0. సో 0/0 వచ్చింది. సో 0/0 ∞/∞ దీస్ ఆర్ ఇన్ డిటర్మినెంట్ ఫార్మ్స్.
దీస్ ఆర్ ఇండిటర్మినెంట్ ఫార్మ్స్. ఓకే, ఇండిటర్మినెంట్ ఫార్మ్స్ వచ్చినప్పుడు వీ హ్యావ్ టు అప్లై ఎల్ హాస్పిటల్ రూల్. మనం ఏ రూల్ అప్లై చేస్తాము? ఎల్ హాస్పిటల్ రూల్ అప్లై చేస్తాం. ఎల్ హాస్పిటల్ రూల్ అంటే ఏంటి? డిఫరెన్షియేట్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ సపరేట్లీ. ఇప్పుడు యాక్చువల్లీ ఇలా ఉంటే మనం యూ బై వి చేస్తాం, డిఫరెన్షియేషన్లో ఇలా ఉన్నప్పుడు యూ బై వి చేస్తాం. కానీ ఎల్ హాస్పిటల్ రూల్ ఏం చెప్తుందంటే న్యూమరేటర్ అండ్ డినామినేటర్ని సపరేట్గా వీటికి దేనికి దానికి మనం డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు, దేనికి దానికి డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు. సో ఎల్ హాస్పిటల్ రూల్ ఎప్పుడు అప్లై చేస్తాము? ఇలా లిమిట్స్ అప్లై చేసినప్పుడు 0/0, ∞/∞, దీస్ టర్మ్స్ మనకు వచ్చినప్పుడు. సో ఇవన్నీ ఏంటంటే ఇండిటర్మినెంట్ ఫార్మ్స్, వీటిని డిటర్మైన్ చేయలేదు. డిటర్మైన్ చేయనప్పుడు ఇండిటర్మినెంట్ ఫార్మ్స్ వచ్చినప్పుడు, కానీ ఇక్కడ లిమిట్ ఎగ్జిస్టెన్స్ చేయాలి అంటే సో మనం వీ హ్యావ్ టు యూజింగ్ ఎల్ హాస్పిటల్ రూల్. సో వాట్ ఈస్ ద ఎల్ హాస్పిటల్ రూల్? న్యూమరేటర్ అండ్ డినామినేటర్ని సపరేట్గా మనం డిఫరెన్షియేట్ చేస్తాం. సో దేర్ఫోర్ ఇక్కడ చూడండి అమ్మా, న్యూమరేటర్ని డినామినేటర్ని సపరేట్గా డిఫరెన్షియేట్ చేయాలని చెప్పాను కదా. లిమిట్ అలానే ఉంటుంది, లిమిట్ చేంజ్ అవుతుంది. ఇక్కడ లిమిట్ z tends to a, ఇక్కడ న్యూమరేటర్ ఏంటి? z minus a into sin z, డినామినేటర్ ఏంటి? cos z. యాక్చువల్లీ యూ బై రూల్ చేస్తాం, కానీ ఇక్కడ సపరేట్ చేయాలి. అంటే న్యూమరేటర్లో ఏమేమి టర్మ్స్ ఉన్నాయి ఇక్కడ? z minus a into sin z. సో z minus a into sin z ఇలా 2 ఫంక్షన్స్ ఇచ్చినప్పుడు మనం ఏం అప్లై చేస్తాం? యూబీ రూల్ అప్లై చేస్తాం. మనం ఏం చేస్తాము? యూబీ రూల్ అప్లై చేస్తాం. సో యూబీ రూల్ ఏంటి మనకు తెలుసు కదా. యూబీ రూల్ ఏంటి? డెరివేషన్ ఆఫ్ యూబీ is equal to u into dv plus v into du. Okay, this is the UV differentiation. సో అదే చేసాం ఇక్కడ. ఒకదాన్ని u అనుకుందాం, ఒకదాన్ని v అనుకుందాం. సపోజ్ దిస్ ఈజ్ u, దిస్ ఈజ్ v అనుకున్నాం అనుకోండి. u ఇంటూ అంటే z మైనస్ a ఇంటూ డిఫరెన్షియేషన్ ఆఫ్ v dv అంటే సైన్ జెడ్కి డిఫరెన్షియేషన్ ఎంత? కాస్ జెడ్ ప్లస్ v ఇంటూ v ఎంత ఇక్కడ? సైన్ జెడ్ du అంటే యూకి డిఫరెన్షియేట్ చేయాలి. యూని డిఫరెన్షియేట్ చేస్తే ఎంత వస్తుంది? జెడ్కి 1, ఏకి 0, కాబట్టి సైన్ జెడ్ బై సపరేట్గా డిఫరెన్షియేట్ చేయాలి చెప్పాను కదా. కాస్ జెడ్కి డిఫరెన్షియేషన్ ఎంత? మైనస్ సైన్ జెడ్, మైనస్ సైన్ జెడ్. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ లిమిట్ అప్లై చేద్దాం. లిమిట్ అప్లై చేస్తే ఎంత వస్తుంది? ఇక్కడ ఏ మైనస్ ఏ అంటే 0, 0 ఇంటూ కాస్ జెడ్ 0 అయిపోతుంది. ఇక్కడ అప్లై చేస్తే సైన్ ఏ బై మైనస్ సైన్ ఏ, సైన్ ఏ బై మైనస్ సైన్ ఏ. ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఒకసారి చూడండి, ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయండి. z tends to a. ఇప్పుడు లిమిట్ అప్లై చేద్దాం. ఏ మైనస్ ఏ ఇంటూ కాస్ ఏ, ఏ మైనస్ ఏ అంటే 0, 0 ఇంటూ కాస్ జెడ్ 0 అంటే ఈ టర్మ్ అంతా 0 అయిపోయింది. ప్లస్ సైన్ ఏ బై మైనస్ సైన్ ఏ, సైన్ ఏ క్యాన్సిల్ అయిపోతే -1 వస్తుంది. సో సపోజ్ మనకి ఇక్కడ -1 వచ్చింది కాబట్టి therefore hence residue of f of z at each of the pole is -1 అని మనం రాసాం. కానీ ఒకవేళ ఇక్కడ కూడా మనకు ∞/∞ కానీ 0/0 కానీ వచ్చింది అనుకుందాం. అగైన్ ఇక్కడ మళ్ళీ మనం లిమిట్ అప్లై చేసినప్పుడు అగైన్ వీ హ్యావ్ ∞/∞ ఆర్ 0/0 వస్తే మళ్ళీ ఏం చేయాలంటే అగైన్ అప్లైయింగ్ ఎల్ హాస్పిటల్ రూల్, మళ్ళీ ఎల్ హాస్పిటల్ రూల్ అప్లై చేయొచ్చు. అలా ఎంతవరకు అప్లై చేయాలి, ఎంత దూరం అప్లై చేసుకుంటూ వెళ్ళాలి అంటే ఇలా మనకు లిమిట్ అప్లై చేసినప్పుడు కాన్స్టాంట్ వాల్యూ రావాలి. సో ఆ వాల్యూ వచ్చే వరకు మనము ఎంత దూరం అయినా సరే ఎల్ హాస్పిటల్ రూల్ని అప్లై చేస్తూ వెళ్ళొచ్చు. అంటే ఇక్కడ మనకు ఇండిటర్మినెంట్ ఫామ్ వచ్చింది, ఎల్ హాస్పిటల్ రూల్ అప్లై చేసాం. కాన్స్టాంట్ వచ్చింది, వీ కెన్ స్టాప్ ద ప్రొసీజర్ని స్టాప్ చేసాం. అలా కాకుండా ఇక్కడ కూడా 0/0, ∞/∞ అండ్ సో ఆన్, ఐ మీన్ ఇండిటర్మినెంట్ ఫార్మ్స్. సో అక్కడ కూడా ఇండిటర్మినెంట్ ఫామ్ వచ్చింది అనుకోండి, అక్కడ కూడా ఇండిటర్మినెంట్ ఫామ్ వస్తే మీరు ఏం చేయాలంటే అగైన్ అప్లై ఎల్ హాస్పిటల్ రూల్, అప్లై చేస్తే నెక్స్ట్ మళ్ళీ ఎల్ హాస్పిటల్ రూల్ అప్లై చేసిన తర్వాత ఏం చేయాలంటే మళ్ళీ లిమిట్ అప్లై చేయాలి. లిమిట్ అప్లై చేస్తే
కాన్స్టాంట్ వచ్చింది అనుకోండి, అక్కడ మీరు ప్రొసీజర్ ఆపేయచ్చు. అగైన్ రిపీట్ అవుతుంది, కాన్స్టాంట్ వచ్చే వరకు అప్లై చేసుకుంటూ వెళ్ళాలి. కాన్స్టాంట్ వచ్చే వరకు అప్లై చేసుకుంటూ వెళ్ళాలి. ఓకేమ్మా, దిస్ ఈస్ ద వే. ఇలా ఇలా ఇండిటర్మినెంట్ ఫార్మ్స్ వచ్చినప్పుడు ఎలా చేయాలి అంటే గుర్తుపెట్టుకోండి, యూజింగ్ ఎల్ హాస్పిటల్ రూల్. ఎల్ హాస్పిటల్ రూల్ అప్పుడు ఎక్కడైనా సరే, నాట్ ఓన్లీ ఇన్ దిస్ యూనిట్, అంటే యూనిట్లో రెసిడ్యూస్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మాత్రమేనా అంటే కాదు. లిమిట్స్ అప్లై చేసినప్పుడు యాక్చువల్లీ ఇది లిమిట్స్తో మీకు రూల్ వస్తుంది. లిమిట్స్ ఎక్కడ అప్లై చేస్తున్నా, మీకు ఏ టాపిక్లో మీరు లిమిట్స్ అప్లై చేస్తున్నా, ఇలాంటి సిచ్యుయేషన్ వచ్చినప్పుడు మీరు యూజింగ్ ఎల్ హాస్పిటల్ రూల్, యూజింగ్ ఎల్ హాస్పిటల్ రూల్. ఓకే, ఇవన్నీ ఏంటంటే వింటున్నప్పుడు క్యాజువల్గానే ఉంటాయి, కానీ మనం డిఫరెంట్ టాపిక్స్ చేస్తున్నప్పుడు ఇవన్నీ చాలా యూజ్ అవుతాయి, చిన్న చిన్న టిప్స్. ఓకే, సో మనం లాస్ట్ ప్రాబ్లంకి 3 పోల్స్ దగ్గర రెసిడ్యూస్ని ఫైండ్ అవుట్ చేసాం. 3 పోల్స్ దగ్గర రెసిడ్యూస్ని ఫైండ్ అవుట్ చేసాం. 2 are సింపుల్ పోల్స్ అండ్ 1 is a pole of order 2. 1 is a pole of order 2. Okay, next, calculate the residue of e power z into z to the power of -5 at z is equal to 0. సో రెసిడ్యూని క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. రెసిడ్యూని క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. ఎక్కడ? e పవర్ z ఇంటూ z పవర్ 5. ఫంక్షన్ ఏంటి ఇక్కడ? e పవర్ z ఇంటూ z పవర్ 5 ఎట్ z ఈజ్ ఈక్వల్ టు 0. z ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర మనకు రెసిడ్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో నౌ let f of z is equal to e power z into z to the power of -5. దీని ఎలా రాయచ్చమ్మా? e power z by z power 5, e power z by z power 5. సో ఇక్కడ మనకు పోల్ కావాలి అంటే ఏం చేయాలి? డినామినేటర్ని 0కి ఈక్వేట్ చేయాలి. డినామినేటర్ని 0కి ఈక్వేట్ చేయాలి అంటే ఏంటి? z పవర్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. z పవర్ 5 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే మీకు ఇక్కడ డౌట్ వస్తుంది, డినామినేటర్ని 0కి ఈక్వేట్ చేయాలి కదా, మరి మేడం డినామినేటర్ని 0కి ఈక్వేట్ చేయకుండా డైరెక్ట్గా z ఈజ్ ఈక్వల్ టు 0 అని రాశారు ఏంటని? z టు ది పవర్ ఆఫ్ 5 ఈజ్ ఈక్వల్ టు 0 కదా. సో దేర్ఫోర్ z ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ఏ పోల్. z ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ ఏ పోల్ ఆఫ్ ఆర్డర్ 5, ఆఫ్ ఆర్డర్ 5. ఓకే, దేర్ఫోర్ ద పోల్ ఆఫ్ f ఆఫ్ z ఈజ్ z ఈజ్ ఈక్వల్ టు 0 ఆఫ్ ఆర్డర్ 5. సో ఇలా ఆర్డర్ ఇచ్చినప్పుడు మన ఫార్ములా, సో యాజ్ యూజువల్ మనం జనరల్గా మన ఫార్ములా రాస్తున్నాను, నేను ఫార్ములా రాస్తున్నాను. సో ఫార్ములా ఏంటి? రెసిడ్యూ ఆఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఎట్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఈజ్ ఈక్వల్ టు 1 by m-1 ఫ్యాక్టోరియల్ ఇంటూ లిమిట్ z tends to a d to the power of m-1 by dz to the power of m-1 into z minus a whole power m into f of z. సో హియర్ ఇప్పుడు మీకు మళ్ళీ ఒకసారి చూద్దాం. హియర్ z ఈజ్ ఈక్వల్ టు అంటే సంథింగ్ అంటే ఏ పోల్ ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ ఆర్డర్ m ఈజ్ ఈక్వల్ టు, we denote order by m, so m is equal to 5. m is equal to 5. ఓకే, సపోజ్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి అమ్మా, 1 by 5 minus 1 factorial into limit z tends to 0 d to the power of 5 minus 1 by dz to the power of 5 minus 1 into z minus 0 whole power m into f of z into f of z. సో మనం క్యాలిక్యులేట్ సబ్స్టిట్యూట్ చేస్తే అలా వస్తుంది. ఓకే, అప్పుడేమవుతుంది? 1 by m-1 ఫ్యాక్టోరియల్ అంటే 5 కదా, 5 minus 1 ఫ్యాక్టోరియల్ అంటే ఇక్కడ 4 ఫ్యాక్టోరియల్, ఇక్కడ d to the power of 4 by dz to the power of 4 z minus a whole power 5 into f of z. అంటే ఇక్కడ 5 minus 1 అంటే 4 కదా, అంటే మనం ఫంక్షన్ని 4 times డిఫరెన్షియేట్ చేయాలని మీనింగ్. ఇక్కడ ఫంక్షన్ని మనం 4 times డిఫరెన్షియేట్ చేయాలి. ఓకే, దట్ ఈస్ ద ఇక్కడ అది. ఓకే, సో చూడండి, హియర్ ఏ ఈజ్ ఈక్వల్ 0, m ఈజ్ ఈక్వల్ 5. యాజ్ యూజువల్ ఇందా చెప్పినట్లే సబ్స్టిట్యూట్ చేసాం. z ఈజ్ ఈక్వల్ 0, 1 by 5 minus 1 ఫ్యాక్టోరియల్ లిమిట్ z tends to 0 d to the power of 5 minus 1
dz to the power of 5 minus 1 z minus 0 whole power 5 into f of z. Okay, so z is equal to 0, 1 by 5 minus 1 4 factorial limit z tends to 0 d power 4 by dz to the power of 4 ఇక్కడ ఎంత వస్తుందమ్మా z to the power of 5 into f of z మన ఫంక్షన్ ఏంటి e power z by z power 5 z power 5 ఇక్కడ z to the power of 5 z to the power of 5 క్యాన్సిల్ అయిపోతుంది. సో క్యాన్సిల్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ఏం మిగిలిందంటే d to the power of 4 by dz to the power of 4 కదా 4 ఫంక్షన్ ఏం మిగిలిందంటే ఇక్కడ మనకు e పవర్ z మిగిలింది. సో ఒకసారి డిఫరెన్షియేట్ చేద్దాం. ఒకసారి డిఫరెన్షియేట్ చేస్తే మనకి ఎంత మిగులుతుంది d క్యూబ్ బై dz క్యూబ్ మిగులుతుంది. ఒకసారి డిఫరెన్షియేట్ చేస్తే e పవర్ z కి డిఫరెన్షియేట్ చేస్తే ఎంత వస్తుంది e పవర్ z వస్తుంది. e పవర్ z కి డిఫరెన్షియేట్ చేస్తే e పవర్ z వస్తుంది. ఇది నాట్ స్క్వేర్ దిస్ ఈజ్ z. సో అగైన్ డిఫరెన్షియేట్ మీకు డౌట్ వస్తే మళ్ళీ చేయండి అంటే దీన్ని డైరెక్ట్గా రాసిన నో ప్రాబ్లం. సో మీకు dz స్క్వేర్ మళ్ళీ అగైన్ డిఫరెన్షియేట్ చేస్తే ఎంత వస్తుందమ్మా మళ్ళీ ఈ పవర్ జెడ్కి ఈ పవర్ జెడ్ కాబట్టి ఈ పవర్ జెడ్ వస్తుంది. ఇలా మీరు ఎన్నిసార్లు చేయాలి 4 టైమ్స్ చేయాలి. మీకు అబ్జర్వ్ చేస్తే ఏంటంటే ఈ పవర్ జెడ్కి మీరు ఎన్నిసార్లు డిఫరెన్షియేట్ చేసినా ఈ పవర్ జెడ్ని మీరు ఎన్నిసార్లు డిఫరెన్షియేట్ చేసినా ఎంత వస్తుంది ఈ పవర్ జెడ్డే వస్తుంది. సో ఈ పవర్ జెడ్కి ఈ పవర్ జెడ్ ఇప్పుడు 2 టైమ్స్ చేసాం మీరు అబ్జర్వ్ చేశారు కదా d to the power of 4 by dz to the power of 4 of e power z. ఒకసారి చేస్తే ఈ పవర్ జెడ్ వచ్చింది. ఒకసారి చేసేసాం కాబట్టి d క్యూబ్ బై dz క్యూబ్ అని రాసాం. అగైన్ డిఫరెన్షియేట్ చేసాం అందుకే నెక్స్ట్ d స్క్వేర్ బై dz స్క్వేర్ ఆఫ్ ఈ పవర్ జెడ్ అని రాసాం. మళ్ళీ ఇంకొకసారి డిఫరెన్షియేట్ చేద్దాం మీకు డౌట్ ఉంటే మళ్ళీ ఏమొస్తుంది d స్క్వేర్ అంటే d బై dz ఆఫ్ ఈ పవర్ జెడ్. సో ఇక్కడ ఫంక్షన్ సింపుల్గా ఉంది కాబట్టి సింపుల్గా వెళ్ళిపోయింది. అదే టర్మ్ ఫంక్షన్ ఉన్నప్పుడు మనం కంపల్సరీగా ప్రతిసారి చేసుకుంటూ వెళ్ళాలి. అన్నిటికీ ఇలాంటి పాసిబిలిటీస్ ఉండవమ్మా. ప్రతి ఫంక్షన్కి ఇలాంటి పాసిబిలిటీస్ ఉండవు. సో దీనికి ఉంది అంతే. సో అగైన్ డిఫరెన్షియేట్ వీ కెన్ గెట్ ఈ పవర్ జెడ్ ఈ పవర్ జెడ్. సో ఇక్కడ ఏంటి 1/4 ఫ్యాక్టోరియల్ 1/4 ఫ్యాక్టోరియల్ మీన్స్ 4 into 3 into 2 into 1. సో ఇక్కడ 4 3 is 12 12 2 is 24. సో 1/24 into limit z tends to 0 e power z. This is equal to 1/24 into e power 0. This is equal to e power 0 అంటే ఎంత e power 0 అంటే 1. therefore 1/24 వస్తుంది. ఓకే ఇలా మనకు సింపుల్ పూల్ ఇచ్చిన అయితే ఇక్కడ ఆర్డర్ ఇచ్చినప్పుడు ఫార్ములా ఎలా చేయాలి సింపుల్ పూల్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలి అనేది మీరు బాగా గుర్తుపెట్టుకొని చేయాలి. ఓకే సో వన్స్ అగైన్ ఇక్కడ చూడండి అమ్మా ఎన్నిసార్లు మనకి ఇక్కడ డిఫరెన్షియేషన్ చేయాలని ఉంటే అన్నిసార్లు చేయాలి. సింపుల్ ఫంక్షన్ కాబట్టి ఇక్కడ మనకు ఫాస్ట్గా వెళ్ళిపోయాం. అదే ఫంక్షన్ యూవీ రూల్ ఉందనుకోండి సపోజ్ ఈ ఫంక్షన్లో యూవీ ఉందనుకోండి యూవీ అప్లై చేయాలి. అలా కాకుండా u/v ఉందనుకోండి u/v అప్లై చేయాలి. సో డిఫరెన్షియేషన్ ఇక్కడ ఫంక్షన్ ఏ మోడల్లో వస్తే యూవీ వస్తే యూవీ u/v వస్తే u/v uv/w వస్తే uv/w అలా ఏది ఏ ఫంక్షన్ని బట్టి మీరు ఇక్కడ అప్లై చేయాలి. అండ్ 4 టైమ్స్ ఉంది కాబట్టి ఎవ్రీ టైం చేయాలి. ఒకసారి చేసి డి నెక్స్ట్ టైం చేస్తే ఏమవుతుంది d క్యూబ్ d స్క్వేర్ d. సో అలా చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇక్కడ మనకి ఏంటంటే పాసిబిలిటీ ఉంది కాబట్టి మనకి ఇక్కడ డైరెక్ట్గా అప్లై చేసాం. therefore residue of f of z at z is equal to 0 is 1/24 into limit z tends to 0 e power z. ఇప్పుడు ఫైనల్గా ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఫైనల్గా డిఫరెన్షియేషన్ మొత్తం అయిపోయిన తర్వాత అప్పుడు ఏదైతే మనకు టర్మ్ ఉంటుందో ఆ టర్మ్కి లిమిట్ అప్లై చేయాలి. వచ్చిన టర్మ్కి మనము లిమిట్ అప్లై చేయాలి. అర్థమవుతుందా? డైరెక్ట్గా ఇక్కడ అప్లై చేయకూడదు. ఇక్కడ చూడండి డైరెక్ట్గా ఇక్కడ అప్లై చేయకూడదు. ఈ ఫంక్షన్కి అప్లై చేయకూడదు. మీరు అనొచ్చు ఈ ఫంక్షన్కి ఇక్కడ z/5 క్యాన్సిల్ అయిపోయింది
నేను 0 సబ్స్టిట్యూట్ చేసినాను, e/0 1 కదా, అంటే 1/24 వచ్చింది కదా అని. సో ఇది రాంగ్, అది ప్రొసీజర్ రాంగ్, దట్ ఈస్ ద ప్రొసీజర్ రాంగ్. ఓకే, కంపల్సరీగా ఇక్కడ ఫంక్షన్కి మనం డిఫరెన్షియేట్ చేసుకుంటూ వెళ్ళి ఎట్ ద లాస్ట్, సో డిఫరెన్షియేషన్ అయిపోయిన తర్వాత అప్పుడు మనం లిమిట్ని అప్లై చేయాలి. సో ఇదేంటంటే మనకు ఆర్డర్ ఇచ్చినప్పుడు, అండ్ అలానే సో సింపుల్ పోల్ ఇచ్చినప్పుడు దిస్ ఈస్ ద ఫార్ములా. గుర్తుపెట్టుకోండి, సింపుల్ పోల్ ఇస్తే ఎలా ఉంటుంది, ఆర్డర్ ఇస్తే ఎలా ఉంటుంది. సో రేపటి క్లాస్లో ఇంకో డిఫరెంట్ రెసిడ్యూ చెప్తాను. సో అలా ఇస్తే రెసిడ్యూ ఎలా చేయాలి. ఇంతవరకు దీంట్లో ఏం నేర్చుకున్నామంటే మనము సింపుల్ పోల్ నేర్చుకున్నాము, ఇంకొక మోడల్. దీని మీద కూడా సో మెనీ ప్రాబ్లమ్స్, అంటే ఒక్కొక్క ప్రాబ్లమ్కి ఒక్కొక్క మోడల్లో మనం వెళ్తూ ఉంటాం. సో అందుకే మీకు డిఫరెంట్ ప్రాబ్లమ్స్ చెప్తున్నాను దీంట్లో. ఓకే, సింపుల్ పోల్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలి, ఆర్డర్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలి అని.